నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే వీడియో అండి. అంటే సండే రోజు అందరం ఇంట్లో ఉంటాం కదా, సో ఆ రోజు తీసినటువంటి వీడియో అనమాట. ఈ మాది డైలీ రొటీన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో అయితే మీ అందరికీ అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బ్రతకొచ్చు, అలానే ఈ రోజుల్లో సేవింగ్ చేయకపోయినా పర్వాలేదు కానీ అప్పులు చేసి మాత్రం బ్రతకకూడదు అనే దాని గురించి చెప్పడానికైతే వచ్చేసానండి. ఇంకొక విషయం ఏమంటే ఇవన్నీ కూడాను మా లైఫ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని మీతో షేర్ చేయడం అనేది జరుగుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే మనకి ఇప్పుడున్న జనరేషన్కి ఖర్చులు ఎలా పెరిగిపోయి ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసండి. మరి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట ఖర్చుల గురించి. సో నేను ఒక విషయం అయితే చెప్పాలి అనుకుంటున్నానండి. అదేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మనకి ఒక సామెత ఉంటుంది కదండి, ఉన్న దానిలోనే సర్దుకొని పడుకుంటే అంతా బాగానే ఉంటుంది, లేదు అని కాలు బయటికి చేపి పడుకుంటే కాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నట్టు. ఏదైనా సరేనండి, మనకు ఉన్నదానిలోనే జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలండి. మనకు అనిపించిందల్లా చేస్తూ పోయాము అంటే ఖచ్చితంగా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో ఒకరు చేస్తే మాత్రం సరిపోదండి, ఇద్దరు ఎంతో కొంత సంపాదన ఉంటే కానీ ఇప్పుడున్న చదువులకి కానివ్వండి, ఖర్చులకి కానివ్వండి, ప్రతి ఒక్కరు లైఫ్ని మంచిగా లీడ్ చేయగలుగుతారు. సో ఇక్కడ ఏంటంటే మా వారు నేను టీ తాగుతూ కొంచెం ఇంట్లో విషయాలు కానివ్వండి, లేదా తను షాప్లో కొన్ని అంటే నేను మొత్తం డే మొత్తం ఉండను కదండి, ఇంటికి వచ్చేసిన తర్వాత జరిగేవి కానివ్వండి, లేదా నా యూట్యూబ్ ఛానల్లో అంటే ఇట్లా కొన్ని డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. మెయిన్ చెప్పాలి అంటే ప్రతి ఒక్క ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే మాట మీద ఉంటే గనక చాలా వాటికి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. అదైతే నేను మాత్రం బాగా నమ్ముతాను. ఎందుకంటే మేమిద్దరం కలిసి ఒకటే అనుకుంటామండి. ఒక్కొక్కసారి ఏమంటే నాకు రైట్ అనిపించింది తనకు రాంగ్ అనిపించవచ్చు, లేదా తను చెప్పింది రాంగ్ అయ్యి ఉండొచ్చు నాకు. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఏంటి ఎందుకు అనేసి ఒక్క నిమిషం కూర్చొని ఆలోచించుకున్నట్లయితే అక్కడ క్లియర్గా మనకి సమాధానం అనేది వచ్చేస్తుందండి. కొన్నిసార్లు మనకే తెలియకుండా మనం రాంగ్ స్టెప్ అయితే వేస్తాము. అలాంటప్పుడు మనకి ఒక మనిషి వెనక ఉండి ఇది రైటు రాంగ్ అని చెప్పేవాళ్ళు ఉండాలండి. అది ఎవరో బయట మనుషులు అయితే వచ్చి చెప్పరు. మనకి మన హస్బెండ్ అయ్యుండొచ్చు, లేదా వైఫ్ అన్న అయ్యుండొచ్చు అండి. ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్తోని మాట్లాడుకుంటూ ఒకరు విలువలు ఒకళ్ళు అంటే మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మనం గనక డిస్కషన్ చేసుకొని ప్రతి విషయాన్ని చిన్న విషయమైనా సరే కొంచెం ఇంపార్టెంట్గా అనుకొని మనం చేసుకుంటూ పోతే గనక ఎటువంటి ఇబ్బందులు ఉండవని అయితే నేను పక్కా చెప్తానండి. ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది ఏమంటే తను చెప్తే నేను ఎందుకు వినాలి, నేను చెప్తే తను ఎందుకు వినాలి అనే అహంకారం కానీ అలాంటివి ఉన్నట్లయితే మన లైఫ్ అక్కడనే ఇంకా ఆగిపోతుందండి. సో అదైతే నేను చెప్పాలనుకున్నాను. మా లైఫ్లో మేమైతే ఇద్దరం కలిసి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ముందు ఇలా కూర్చొని కొంచెం సేపు అలా మాట్లాడుకొని కొన్నిసార్లు నేను ఆవేశంగా తీసుకున్నా తను అలా కాదు ఇది అని చెప్పేసి తను చెప్తారు. కొన్నిసార్లు ఏమంటే తనకున్న టెన్షన్స్ని కొంచెం రాంగ్ వేలో వెళ్ళారనుకోండి, ఏమో నాకున్న మైండ్ సెట్ని బట్టి ఇది కాదు అని చెప్తే అది రైటా రాంగ్ అని చూసుకొని చేసుకుంటూ పోతామన్నమాట. ఇంకొక విషయం ఏమంటే మనకి హంగులకి ఆర్భాటాలకి పోయి అప్పులైతే చేయకూడదండి. అప్పులు చేయకూడదు అని అంటే అన్నిటికీ చేయకూడదని కాదు, కొన్నిటికి అంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మన పిల్లల చదువులకు ఉపయోగపడవచ్చు, అప్పు చేయొచ్చు తప్పులేదు.
పిల్లల చదువులకి మన దగ్గర మనీ లేకపోతే ఖచ్చితంగా అప్పు చేసైనా చదివించుకోవచ్చండి పిల్లలకి. ఇంకొక విషయం ఏమంటే ఆరోగ్యరీత్యా కూడా మనం, ఎందుకంటే ఆరోగ్యం బాగానే ఉంటేనే కదండీ మనం ఇంకొక రూపాయి సంపాదించుకోవాలన్నా. అలాంటి టైంలో కూడా అప్పు చేయొచ్చండి. అంతేకానీ ఆ నగలు కొనాలి లేదా అంటే, నగలు అంటే ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు నగలు కొనుక్కోవడానికి అప్పు చేయకూడదా అనంటే, ఇప్పుడు మన దగ్గర రూ. 10 ఉందనుకోండి, అక్కడ రూ. 11 మనకి ఇన్వెస్ట్ చేయాలి అంటే రూ. 10 మన దగ్గర పెట్టుకొని రూ. 1 అప్పైతే చేయొచ్చండి, తప్పు లేదు. అట్లా అని చెప్పేసి రూ. 11, రూ. 10 అప్పు చేసి గోల్డ్ చేయించుకోవడం అనేది చాలా తప్పనైతే నా అభిప్రాయము. సో అలాంటి వాటికైతే మనం చేసిన తప్పు లేదండి. సో ఇంకా ఈ విషయం అయితే చెప్పేశాను. ఏమంటే మనం అప్పు చేసి పప్పు కూడా అనేది తినకూడదు. ఉన్న దానిలోనే మనం సర్దుకొని జాగ్రత్తగా అనేది వాడుకోవాలండి. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పాలి అంటే, నేను మొన్న లక్ష్మీవారం అప్పుడు మా ఇంట్లో మా వారు డబ్బులు ఇచ్చారనమాట. సో లక్ష్మీవారానికి కావాల్సినవన్నీ తెచ్చుకోమని అయితే ఇచ్చున్నారు. అప్పుడు నాకు తను ఒక 5000 ఇచ్చున్నారనుకోండి. 5000లో నేను ఎంత హీనంగా వేసుకున్నా రూ. 1 అలా సేవ్ చేసుకుంటూ వచ్చినా, దానిలో 500 నుంచి రూ. 1000 నుంచి రూ. 500 వరకు సేవ్ చేయొచ్చండి నేను. సో అలా అయితే చిన్న విషయాలు మనకి ఇంటి ఖర్చులకి ఇచ్చిన వాటిల్లోనే మనం రూ. 1 అలా దాచుకుంటూ సేవ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా అనేది మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఇంకొక విషయం ఏమంటే, నేను అంతకుముందు ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర డబ్బులు పెట్టలేదండి. పూజ చేసుకుంటాను. నాకు ఒక తమ్ముడు చెప్పిన దగ్గర నుంచి అయితే నేను డబ్బులు అనేది పెట్టడం స్టార్ట్ చేశానండి. అలా పెట్టడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను తిరుపతి వెళ్ళేటప్పుడు నాకు 7000 రూపీస్ అనేది సేవ్ అయ్యాయి అన్నమాట. అదే నేను మామూలుగా వదిలేసి ఉంటే కనుక ఆ 7000 రూపీస్ నాకు ఖర్చు అయిపోయినట్లే కదండి. సో అలాంటివి మనకి ఇంటి ఖర్చులకు డబ్బులు ఇచ్చినప్పుడు ఎంత హీనంగా వేసుకున్నా మంత్లీ మనం ఒక 1000 లోపు అనేది మనీ అనేది సేవ్ చేసుకోవచ్చండి. ఇది పక్కా అయితే చెప్తాను నేను. సో నేను అలాంటివే పాటిస్తూ ఉంటానండి. మా వారు ఏదన్నా ఖర్చులు కొన్నిటికి ఇచ్చారనుకోండి, అంటే మెయిన్ ఏదన్నా ఇంట్లో చిన్న ఫంక్షన్స్ కానివ్వండి, అలాంటివి ఇచ్చిన వాటిల్లో నేను కొన్ని అలా మనీ అనేది సేవ్ చేసుకొని పక్కన పెట్టేస్తానన్నమాట. ఇంకొక విషయం ఏమంటే, ఇలా సేవ్ చేసి పెట్టిన డబ్బులు ఏదేదో ఆగం చేయడానికి కాదండి. ఎందుకు అంటే, ఇప్పుడు మాది షాప్ ఉంది కదా, షాప్లో ఈ మంత్ నాకు 40,000 కానీ 30,000 కానీ వస్తేనే కానీ మేము అంటే ఇంటి రెంట్ కానివ్వండి, షాప్ రెంట్ కానివ్వండి, ఇంకా ఇలాంటి ఎక్స్ట్రా పిల్లల ఫీజులు కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అంటే పొదుపు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటికి సరిపోతాయి. ఒకవేళ అంటే ప్రతి మంతు అంతే 40,000 30,000 రావాలి అని రూల్ ఏమి ఉండదు కదండి. షాప్ అన్న తర్వాత ఒక మంత్ రావచ్చు, ఒక మంత్ తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు. సో కొన్నిసార్లు ఏమంటే అసలు రాకపోవచ్చు. అలా రాని టైంలో నేను సేవ్ చేసిన ఆ 5000 రూపీస్ తీసుకొచ్చి మా హస్బెండ్కి ఇచ్చాను అనుకోండి, తనకి ఉపయోగపడతాయి కదా. అదే తను ఇచ్చిన డబ్బులన్నీ నేను ఇంట్లో వాడేసుకొని నా ఇష్టానికి నేను చేసుకున్నట్లయితే, అప్పుడు తనకు అవసరమైనప్పుడు మేము బయట అప్పు తెచ్చుకోకుండా ఒకవేళ నేను వాడేసుకున్నట్లయితే అప్పు తెచ్చుకోవాల్సి వచ్చేది. నేను అలా వాడకపోబట్టి ఆ 5000 తనకు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. ఇలా చిన్నవి అంటే మనకి ఎక్కువగా ఏమంటే, మనకి అవసరం లేని వస్తువు ఎప్పటికో అవసరపడుతుంది, బట్ అవసరం పడుతుంది. అది అప్పుడు అవసరం లేకపోయినా మనం కొనేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, ఏమో చెప్పలేము, ఆ రోజుకి అది అవసరం పడకపోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అవసరం పడకపోతే అది అనవసరంగా వేస్ట్ చేసుకున్నట్టే కదండి మనీ అనేది. సో అలాంటివి అనమాట నేను చెప్పేది. ఇలా కొన్ని మనకి అవసరం పడితేనే తీసుకోవాలండి. అప్పటికి మనకి కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఎప్పటికో కావాలని చెప్పేసి ముందుగానే కొనిపెట్టేసుకొని మనీ అనేది వేస్ట్ చేసుకుంటూ చెప్పలేం కదండి ఎప్పుడు ఎవరం ఎలా ఉంటామనేసి. సో ఆ విధంగా అన్నమాట. ఇంకా గ్రోసరీస్కి వస్తే కనుక, గ్రోసరీస్ మనకి కావాల్సినవి తీసుకొని, అంటే మనం ఇప్పుడు స్మార్ట్లకు కానివ్వండి, డీమార్ట్లకు కానివ్వండి వెళ్ళామనుకోండి, మ్యాక్సిమం లేడీస్ అంటే కనిపించిందల్లా తీసుకోవాలి అని మన మనసుకు అనిపించిద్ది. బట్ అలాంటి టైంలోనే మనకు అవసరమైన వాటికే తీసుకొని మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే అవి కూడా చాలా వాటికి మనం సేవ్ చేసినట్లేనండి. ఇలా కొన్ని మనం చేతికి ఏదైనా కానివ్వండి, మనం చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతామండి. ఏముందిలే అని మనం
అలా వదిలేసామనుకోండి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో నేనైతే ఇంకా అలానే అనుకుంటానండి. ఏదైనా సరే పిల్లలకి ఏదో ఒక రోజు ఇంకొక మెయిన్ విషయం ఏమంటే, ఇది నాకు తెలిసి మేబీ న్యూ మ్యారీడ్ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మిడిల్ క్లాస్ న్యూ మ్యారీడ్ వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. అదేమంటే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు మాత్రమే మనం మనీ అనేది సేవింగ్ ఎక్కువ చేసుకోవచ్చండి. ఎందుకంటే అప్పుడు అయ్యే ఖర్చులు అవుతాయి. ఏమంటే పిల్లల హాస్పిటల్స్ కానివ్వండి అలా అవుతాయి. అవ్వవని నేను అనను. అట్లని చెప్పేసి ఓవర్‌గా అవ్వవు. సో పిల్లలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే స్కూల్ ఫీజులని, వాళ్ళకి బట్టలకని, వాటికని, వీటికని చాలా మనీ అవుతాయండి. సో అలాంటప్పుడు మనం పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే మనం కొంచెం కొంచెంగా మనీ అనేది సేవ్ చేసుకుంటూ వస్తే రేపొద్దున రోజు వాళ్ళ స్టడీస్‌కి అవి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. నేను ఎందుకు ఇంతలా ఈ విషయం గురించి చెప్తున్నానంటే, నేను చేసిన పొరపాటు ఏమంటే నాకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నాకు తెలియని వయసు అండి. ఆ వయసు కూడాను ఇలా సేవ్ చేసుకోవాలి. అది కూడాను చెప్పేవాళ్ళు కూడా మనకెవరు ఉండరనమాట. సో తెలియక నేను చాలా మనీ అనేది అంటే దోబరాకు ఖర్చు అలా నేనేం చేయలేంది. ఆ టైంలో నాకు నా చేతికి మనీ వచ్చిందైతే ఏం లేదు. రాకపోబట్టి చాలా తెలుసుకోక చాలా ఇబ్బందులే పడ్డామనమాట. ఇప్పుడు ఇప్పుడు మేమైతే వచ్చిన ప్రతి రూపాయిని నేనైతే ఇదే విధంగా ఆలోచించి మా వారు ఇంటి ఖర్చులకి ఒక 5,000 ఇస్తే 5,000లో నేను ఎంతలో కొంతలో అయినా సరే ఒక 1000 లోపు అనేది దాచిపెట్టేస్తానండి. లేదా 500 లోపు అలా దాచిపెట్టేస్తాను. అలా దాయంగా కొన్ని రోజులు పోయిన తర్వాత తనకేదైనా అవసరమైనా లేదా ఇంట్లోకి ఏదైనా లేదు అనుకున్నది నేను తెచ్చుకొనైతే వాడేసుకుంటాననమాట. ఈ విధంగా అయితే చేసుకుంటూ ఉంటానండి. ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఉన్నదానిలోనే జాగ్రత్తగా సర్దుకొని మనం లైఫ్‌ని లీడ్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. అలా కాకుండా మనము లేని దాని కోసం పోరాడుతూ అంటే అవి ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అనుకుంటే కనుక చాలా ఇబ్బందులు పడాలి. ఇంకొక విషయం చెప్పాలి అంటే నాకు చాలామంది సజెషన్ ఇచ్చారండి. ఏంటి అంటే మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా! సో వాళ్ళు చెప్పింది కూడా నా మంచికే చెప్పారని వాళ్ళని నేనైతే తప్పు పట్టడం లేదు. బట్ వాళ్ళేమన్నారంటే యూట్యూబ్ చేస్తున్నావు కదా! ఎప్పుడు ఎందుకు అవే బట్టల మీద చేస్తావు? కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకొని అంటే కొంచెం వేరేగా, కొంచెం కొత్తగా ఇంకా ట్రెండింగ్‌గా అలా చేయొచ్చు కదా! అనైతే చెప్పున్నారనమాట. మన ఇంట్లో సిట్యుయేషన్, మన ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలీదు కదా! సో వాళ్ళేదో మన మంచికే చెప్పారు. బట్ నా ఇంట్లో సిట్యుయేషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి మీరు మ్యాక్సిమం చూసినట్లయితే నా వీడియోస్‌లో, షార్ట్ వీడియోస్‌లో మొత్తం కూడాను వేసినయే వేస్తానండి. నేను అట్లా అని చెప్పేసి రకానికి ఒక డ్రెస్సు, రకానికి ఒక శారీ అయితే నేను వెయ్యను. ఎందుకంటే మనకి అట్లా అని చెప్పేసి మనం వీడియోస్ చేస్తున్నాము. మన టాలెంట్‌ని చూసి గుర్తించాలి కానీ మన బట్టలు దీన్ని బట్టి కాదండి. అంటే రకానికి ఒకటి వేసుకుంటే మనం హైలైట్ అవుతాం అనేదైతే నాకు అంత అనిపించదు. సో నా మనసుకి తెలుసు కదా! మా ఇంట్లో పరిస్థితి ఏంటి, ఎట్లాగా అనేసి నేను దాన్ని బట్టే నడుచుకుంటూ ఉంటానండి. ఇంకా ఇదైతే నేను చెప్పాలి అనుకుంటున్నాను. మరి మీ అభిప్రాయము ఇప్పుడు వీడియో మొత్తం విన్నారు కదా! ఈ వీడియోలో మీకు ఏదైనా అంటే మీకు అనిపించిన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేనైతే మిషన్ అనేది కుడుతున్నాననమాట. ఇవేంటంటే ఇంట్లో చినిగిపోయినయి అవన్నీ ఉన్నాయండి. సో ఇంకా వాటన్నింటిని కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఇలాంటియి మనం బయటకి ఇచ్చుకున్నామనుకోండి చాలా అమౌంట్ తీసుకుంటారు. సో ఇది కూడా ఒక రకమైన సేవింగేనండి. నాకు మిషన్ నేర్చుకున్నట్లయితే ఈ పాటికి చాలా అమౌంట్ అయితే వచ్చుండేది. బట్ అవ్వలేదనమాట. ఏమంటే ఇష్టమైన పనిని మనం చేస్తేనే కదా కష్టమైనా సరే వచ్చేస్తుంది. సో ఎందుకని నాకు ఈ ఫీల్డ్ అనేది ఎంచుకోలేకపోయాను. సో యూట్యూబ్ అనేది ఎంచుకున్నానండి. దానిలో ఏదో సాధిద్దామనేసి. చూద్దాం ఎంతవరకు వెళ్తానో ఏంటో అనేసి. బట్ ఇదైతే ఇష్టంతో చేస్తున్నాను కానీ కష్టమైనా సరే చేస్తూ పోతున్నాననమాట. సో అదేనండి. ఇంకా ఇంట్లో ఏవన్నా పాడైపోయినాయి. ఇంకా ఈరోజు ఏమంటే సండే కదా అని చెప్పేసి మొత్తాన్నయితే కుట్టేస్తున్నాననమాట. తర్వాత అంటే ఇక హడావిడి డే అయిపోతుంది కదా! సండే ఒక్కరోజే కొంచెం అంతా ఫ్రీ అయితే ఉంటాం మనము. లేట్‌గా నిద్ర లేవడం కానివ్వండి అలాగా. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చిందనైతే నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.